నియామకాల్లో జరిగింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ వదలక ముందు నుంచే ఈ ఉద్యోగాల్లో అమ్ముకోవాలన్న కుట్రతో ఈ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మనం చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 24-25 అని చెప్పి ఒక జీవో వదిలి అందులో ఇదివరకు కూడా ఏదైతే స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని 1% పెంచుతూ రిటర్న్ టెస్ట్ అవసరం లేకుండా జీవో వదిలారు. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లు వదిలి డిఎస్సి ఉద్యోగాల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అనువాయువులకు అమ్ముకున్న తర్వాత ఈ డిఎస్సి తతంగం ముగిసిన వెంటనే నూతన క్రీడా విధానం తీసుకొచ్చి ఏదైతే ఈ 3% రిజర్వేషన్లు కల్పించి క్రీడాకారులకి ఎగ్జామ్ లేకుండా పెట్టిన విషయాన్ని మార్చి ఇప్పుడు ప్రజెంట్ జీవో ఏంద్రా అంటే క్రీడాకారులు కూడా ఉద్యోగాలు పొందాలంటే స్పోర్ట్స్ కోటాలో రిటర్న్ ఎగ్జామ్ని తీసుకొచ్చి పెట్టారు. దీన్నే మన వాడుక భాషలు అంటారు ఖేల్ ఖతం దుకాణం బంద్. వీళ్ళ అవసరానికి జీవోని మార్చి వీళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ డబ్బులకు 30 లక్షలకు ఒక్కొక్క ఉద్యోగాన్ని అమ్ముకున్న తర్వాత తిరిగి జీవోని రద్దుపరుస్తారు, నూతన జీవోని తీసుకొస్తారు. ఈ రకంగా డిఎస్సి నియామకాలన్నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకున్నారు. ఇదివరకే మన సమన్వయకర్త అభినయ్ గారు చెప్పిన విధంగా ఆద్యంతం అన్నిట్లో కూడా అవకతవకలే, అన్ని అక్రమాలే. అలాగే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో చూసుంటాము, శ్రీనివాస మంగాపురం సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి గారు కూడా తిరుపతిలో రౌడీయిజం ఎక్కువైంది, ముందు నుంచి చాలా ఎక్కువ ఉందని చెప్పి డైరెక్టర్ గారే చెప్పడం మనం అందరం చూసాం. ఇలాంటి కథలకంతా ఇన్ఫ్లుయెన్సరు మన దరిద్రం ఏంటంటే టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త జేపీ శ్రీనివాస్. ఇలాంటి వాటికంతా ఇన్ఫ్లుయెన్సు ప్రేరితమైన జేపీ శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో మీడియా సమావేశంలో కూర్చొని డిఎస్సి మీద చర్చకు నేను సిద్ధమని చెప్పి, అయ్యా జేపీ శ్రీనివాస్ డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు, నీకు డిఎస్సి నియామకాలు నోటిఫికేషన్ గురించి అంతా తెలుసు అని చెప్పి మేమందరం ఒప్పుకుంటాం. కనీసం డిఎస్సి ఫుల్ ఫామ్ తెలియని నువ్వు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నువ్వు సవాలుకు విసురుతున్నావు. మేము సిద్ధంగా ఉన్నాం. ఇదివరకే మన మిత్రుడు సురేష్ చెప్పినట్టు మీ ఇంటికి రావడానికైనా సిద్ధం, టీడీపీ కార్యాలయానికి రావడానికి సిద్ధం. తిరుపతి నడిబొడ్డున ఏ సెంటర్ మీరు టైము ప్లేస్ చెప్పండి, వైఎస్ఆర్ కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదికగా నేను తెలియజేసుకుంటున్నాను.